హలో గార్డెనర్స్, ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను మీకు చిన్న టబ్లో అంజీర్ మొక్కని ఎలా పెంచుకోవాలి, దానికి ఏమేమి ఎరువులు వేయాలి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే వాటర్ పోసాను చెట్లకి, అందుకే చాలా తడితడిగా ఉంది నేల కింద. సో ఇదిగోండి మా అంజీర్ ప్లాంట్. ఇదిగోండి ఒకటి ఆల్రెడీ రెడీ కూడా అయిపోయింది. అండ్ ఇంకొక 15-20 అంజీరు రెడీగా ఉన్నాయి. ఇంకొక 1 వీక్ 10 డేస్లో రెడీ అయిపోతాయి. అవి కూడా 1 వీక్ కూడా పట్టకపోవచ్చు, ఇంకా తక్కువే పట్టచ్చు, కానీ రెడీగా ఉన్నాయి. అవిగోండి ఎన్ని ఉన్నాయో చూడండి, చిన్న పాట్లో ఉంది. సో నేను దీనికి తీసుకునే కేర్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఒక గుప్పెడు వెర్మి కంపోస్ట్ వేస్తాను. బనానాస్ని వాటర్లో ఒక 10 డేస్ నానబెట్టి ఆ లిక్విడ్ పోస్తూ ఉంటాను వీక్లీ వన్స్. సో ఇదిగోండి చిన్న టబ్ చూడండి, దాని సైజ్ ఎంత ఉందో. అంత పిచ్చిగడ్డి మొలిచింది, అవి తీయాలి. ఈ మధ్య కొంచెం నెగ్లెక్ట్ చేశాను. సో ఇదిగోండి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ ఇది ఒకటి ముగిపోయింది, ఇది ఒకటి ప్రస్తుతానికి కోసేద్దాము, లేకపోతే పక్షులు వచ్చి తినేస్తాయి. ఎందుకంటే ముగ్గిన తర్వాత చాలా స్వీట్గా ఉంటాయి. బర్డ్స్ వచ్చి అవి మొత్తం హోల్స్ పెట్టేసి తినేయడము, సగం సగం తిని పడేయడం అలా చేస్తూ ఉంటాయి. ఇదిగోండి ఎలా ముగ్గిందో చూడండి. ఆల్రెడీ ఏదో ఒక బర్డ్ వచ్చి ఇదిగోండి అలా గుచ్చినట్టు ఉంది, దానికి సర్కిల్ ఉంది చూడండి, అదిగోండి. సో ఇలా రెడ్గా అవుతే ముగ్గినట్టు. మామూలుగా గ్రీన్గా ఉందనుకుంటే పచ్చిగా ఉన్నట్టు, ఇట్లా దాని మీద రెడ్ కలర్లో ఇలా అయితే ఆ మధ్యలో ఉంది చూసారా హోల్ లాగా, సో అలా అవుతే ముగ్గినట్టు అనమాట. సో ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ. ఇంకా దీనికి ఖచ్చితంగా ప్రాపర్ సన్లైట్ ఉండాలి. అండ్ ఎవ్రీ 15 డేస్కి ఎరువు వేయాలి. డైలీ వాటరింగ్ చేయాలి, డైలీ మార్నింగ్ ఒకసారి. సమ్మర్లో అయితే 2 టైమ్స్ వాటర్ పోయాలి. మొక్కలన్నిటికీ పోయాలి సమ్మర్ వస్తే వాటర్ 2 టైమ్స్. సో దీనికి తీసుకునే కేర్ అది. ఇది పెంచుకోవడం చాలా ఈజీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు టెర్రస్ ఉంటే. నేను ఇవే మొక్కలు ఇంకొక 2-3 పెడదాం అనుకుంటున్నాను. ఆ టెర్రస్ మీద ఒకటే ఉంది. సో వచ్చినప్పుడు 15-20 వస్తున్నాయి. ఒక 2-3 మొక్కలు పెడితే క్రాప్ కూడా మనకి ఎక్కువ వస్తుంది కదా. సో తొందరలో ఇంకొకటి 2-3 కొత్త అంజీర్ మొక్కలు తీసుకొచ్చి ఖచ్చితంగా పెడతాను. ఇది కూడా ఎంత బాగుందో చూడండి ఫ్రూట్. ఏదో బర్డ్ ఆల్రెడీ వచ్చి దానికి మంచిగా హోల్ పెట్టేసింది. మనం చూసుకొని టైంకి కోసేయకపోతే అంజీర్లన్నీ వెళ్ళిపోతాయి మనం తినేలోపే. సో ఇదిగోండి ఇలా ఉంది మా గార్డెన్ ప్రస్తుతానికి. టమాటా మొక్కలు కూడా రెడీ అయ్యాయి, ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది టమాటాలు రావడము. మీకు ముందు ఇంకా మంచి వీడియోస్ చూపిస్తాను. అన్ని వెజిటేబుల్స్ ఎలా పెంచాలి, ఎరువులు ఎలా తయారు చేసుకోవాలి, అవన్నీ కూడా తొందరలో వీడియోస్ చూపిస్తాను. అప్పటి వరకు బాయ్.